తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లాకు వచ్చినాం. నిన్న కరీంనగర్ జిల్లాలో ఎంటర్ అయ్యి మరి కంటిన్యూస్గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 7-8 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంత మంది ప్రజలతోని ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం, మన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది, మీరు సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క సమాజం బాగుండాలి, సమసమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సబ్బండ వర్గాలం బాగుంటాం, సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు, ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు, ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్న అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం. ఇంకా జరగాల్సింది చాలా ఉంది, అందులో కూడా ల్యాప్సెస్ ఉన్నాయి, వాటి మీద తప్పకుండా పనిచేస్తాం. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం, చాలా చాలా దారుణమైన పరిస్థితి. అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఏది ఏముందిలే, బాగుందిలే, అంత బాగానే ఉంది, నడిచిపోతుంది, తింటలేమా, పంటలేమా, ఉంటలేమా అంటే 200 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది. ఏముంది ఏదో ఒకటి అందరం బాగానే ఉన్నాం కదా అనుకుంటే 60 సంవత్సరాలు తెలంగాణ పరాయి పాలనలో మగ్గిపోయింది. అట్లా కాదు, జర ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘం కట్టడం మొదలు పెడితే దేశానికి స్వతంత్రం వచ్చింది. అట్లా కాదు, కొంత ఆలోచన చేయాలి మేధావులందరం అనుకొని జయశంకర్ సార్ ఒక నిప్పురవ రగిలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ కూడా జరగాల్సింది అదే. ఆడ అమెరికా వాడు ఎలగొడుతున్నాడు, ఓ పక్క దుబాయ్ వాడు ఎలగొడుతున్నాడు, ఇంకొక పక్క మన జపాన్ పోదామంటే భాష రాదు, జర్మన్ పోదామంటే భాష రాదు, ఉన్న కాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆలోచించుకోవద్దా? ఇప్పటికన్నా మనం ఏం చేసుకోవాలని ఆలోచించుకోవద్దా? డెఫినెట్గా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావాల్సిన సందర్భం తెలంగాణలో, భారతదేశంలో వచ్చింది. ఇంకెన్ని రోజులు డిపెండ్ అవుతాం? ఆ దేశానికో ఉద్యోగం చేస్తాం, ఈ దేశానికో ఉద్యోగం చేస్తాం. నేను ప్రపంచం అంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఆషామాషిగా సరదాకు పోలే వరల్డ్ టూర్కి. నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం.
లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం. ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంది, పాలసీస్ ఏంది, ఏం చేస్తే బాగుంటుంది. మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎమిరేట్స్లో ఇక్కడి నుంచి వలసపోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డాం. చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది, మినిమం వేజెస్ పాలసీ. ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల దేశం ఇంతవరకు ఈడికేళ్ళి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు, ఆడవాని కొట్టి చంపినా ఏమనదు, కొట్టాలాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు. ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తోని బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసిన నేను అక్కడ. ఏంది పరిస్థితి, ఏంది ఈ ఎండేంది, ఈ దుమ్మేంది, ఇసుకేంది, మనం ఇక్కడ ఉండుడేంది అని. అంటే ఎంత కష్టం చూస్తే, ఎంత దుఃఖం చూస్తే, ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం. ఎస్, టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్లీ, నేను కాదనట్లేదు, మారినాయి. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు, విస్తరాకేసి ఎవరు వడ్డించి పెట్టరు. సమాజం బాగుండాలంటే, ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా, 50% ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం. ఎక్కడున్నాం? 50% మంది ఉన్నామా? మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా? 33% ఎందుకు ఇవ్వాలి 50% ఉన్నోళ్లకు? ఆనాడు 50% ఉన్న లేడీస్కి 33% ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ 52% ఉన్న బీసీలకు 42% ఇస్తామన్నా ఎవరం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు. ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం. అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఇక్కడ తుఫాన్ వస్తుందట. అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను మా తెలంగాణ అన్నదమ్ములను, కరీంనగర్ బిడ్డల్ని ప్రత్యేకించి కోరేది ఒకటే. కరీంనగర్ అంటేనే శాతవాహనుల జిల్లా, చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం, బొమ్మలమ్మగుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు. పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభుని శాసనం కందపద్యం తీసుకపోతేనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవం దక్కింది. లేకపోతే తమిళే ఒకటి ప్రాచీన భాష, తెలుగుకు ప్రాచీన హోదా లేదన్నారు. కొట్లాడినాం, ఆరాటపడ్డాం, ఆవేశపడ్డాం, తీసుకొచ్చినాం ఫైనల్గా. ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. మరి ఇవాళ ఆ జినవల్లభుని కందపద్యం ఉన్న గుట్టను కాపాడుకోవడానికి ఇంటర్నల్గా నేను ఎంత సఫర్ అయినో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా తెలుసు, ఏం జరుగుతుందో. గ్రనైట్ గుట్టలన్నీ ఎట్లా కరిగిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. తప్పు లేదు, సహజ వనరులను వాడుకోవాల్సిందే, దాని నుంచి రెవెన్యూ రావాల్సిందే, అది మనకు మన ప్రాంతానికి ఉపయోగపడాల్సిందే. కానీ గవర్నమెంట్ 10 మీటర్లు తవ్వమంటే 100 మీటర్లు తవ్వినా చూసి చూడకుండా ఉంటాం. ఎందుకంటే మేమే ఎమ్మెల్యేలం, మేమే ఎంపీలం, మేమే అందరం ఉన్నాం అనుకుంటూ పోయినందుకే ఇవాళ ఎంత నష్టం జరుగుతున్నది. ఈ కరీంనగర్ నుంచి వేములవాడ పోతే దుమ్ముకు వశం కూడా కాదు పోవడానికి. మీ అందరికీ తెలుసు, రోజు రోజు కష్టాలు పడుతున్నాం. మీ అందరికీ ఏమంటాం, ఏమనలేం. ఎందుకంటే ఇక రకరకాల బంధనాలు వచ్చినాయి, వాటిలో జోలికి పోతే నేను బాగుండదు, వ్యక్తుల పేర్లు చెప్తే బాగుండదు. కానీ ఇప్పుడు కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉండేటటువంటి గ్రనైట్, ఇక్కడ ఉండేటటువంటి రాబడి వచ్చేటటువంటి మార్గం. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే మీకు సింగరేణి ఉంటుండే, ఆదాయం వస్తుండే. ఇవాళ ఆదాయం వచ్చేటటువంటి ఏకైక మార్గం గ్రనైట్. సీనరేజ్ ఉంటే ఏదైనా డెవలప్మెంట్ అవుతుందేమో అంటే. కానీ అసలు ఏ రోడ్డు చూడండి, నిన్న మేము అన్ని చోట్లకు పోయినాం. రావడమే మేము హుజురాబాద్కు పోయినాం, మానకొండూరు పోయినాం. ఎక్కడ ఏ రోడ్డు చూడండి దారుణమైన పరిస్థితి. మరి ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా మరి ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా నేను, రాంగా పోంగా ఆడనే 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి. ఎందుకు పూర్తయితే లేదు? అన్నయ్యాల మినిస్టర్గా కూడా ఉన్నారు, 7 ఏళ్ళు అవుతుంది.
దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసినాం. ఆ రైతుల గోస మామూలుగా లేదు. 3, 4, 5 రోజుల నుంచి నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు. వారం రోజులు కుప్పపోసుకొని అక్కడనే ఉంటున్నారు. వాన వస్తే చాట్లతో నెత్తిపోసుకుంటా మళ్ళా కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్గా బీభత్సం సృష్టించింది. కేవలం ఖమ్మం, వరంగల్ కాదు, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది. కరీంనగర్లో ప్రత్యేకించి నేను నిన్న కళ్ళతో చూడడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గొంతెత్తడం జరిగింది. నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గర కూడా, శ్రీవర్షిని అనే అమ్మాయి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన విషయం. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత టాలెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డ కరెక్ట్ పేరెంట్స్తో మాట్లాడిన గంటన్నరలో చనిపోయింది ఆ అమ్మాయి. కారణం ఏంటంటే 8 రోజులైంది ఇంతవరకు పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు, కలెక్టర్ అమ్మ మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేరు. జిల్లా మంత్రులు అయితే మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక ఆడబిడ్డగా వెల్ఫేర్ హాస్టల్లోకి ధైర్యంగా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే శ్రీవర్షినికి ఏం జరిగిందో తెలియాలి. 110 మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయినరు. వారందరికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కల్వల ప్రాజెక్టు చూడడం జరిగింది మేము. అది మానకొండూరుకు, హుజురాబాద్కు మధ్యలో ఉన్నది. మరి ఆ ప్రాజెక్టు, కల్వల ప్రాజెక్టు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. మత్తడి కొట్టుకపోయింది. మత్తడి కొట్టుకపోతే పాపం అక్కడ ఉన్న రైతులు వాళ్ళంతట వాళ్ళే బండు నిర్మాణం చేసుకున్నారు. ఆ నిర్మాణం చేసుకున్న బండు ఎప్పుడు వరద కొంచెం ఎక్కువ వస్తే, వర్షం కొంచెం గట్టి పడితే అది కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమే కావాలి. 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నది. ఆ మంజూరై రెడీగా ఉన్న 70 కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కల్వల ప్రాజెక్టులో ముదిరాజ్ బిడ్డలు చాలా నష్టపోయినారు. 3 ఏళ్ల నుంచి ఆడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఫ్రీగా సీడేసుడు అన్నది మర్చిపోయింది. ఆ కట్ట రిపేర్ అయితే తప్పితే అక్కడ చేపలు పట్టుకొని బతికేటటువంటి దాదాపు 180 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆడికెళ్ళి పోతుంటే మాకు వచ్చినటువంటి చాలా సీరియస్ రిక్వెస్ట్, ఈ అర్కండ్ల కన్నాపూర్ అనేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మొత్తం వాగు దాని మీదకి వెళ్ళి పొంగి పొర్లుతున్నది, ఇబ్బంది అవుతున్నది. తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే గుండ్లపల్లి టు గన్నేరువరం రోడ్డు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటిది రామడుగు మండలం. అది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం తెలిసినటువంటి, శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే. మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ కొన్నే కుటుంబాలు ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 5 ఎకరాలన్నా ఆ శిల్పులకు జాగా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్నే వాటిని మీరు ఫేవరబుల్గా తీసుకొని వారికి ఉచిత కరెంటు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్కి కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు 1000 కోట్లు కరీంనగర్కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా హైదరాబాద్ బదులు కరీంనగర్కి స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అప్పటి ఆలోచన ఏముండే అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉండే. కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడా కూడా ఏమవుతున్నట్టు అనిపిస్తలేదు, కనబడతలేదు. ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి? ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి. ఇవాళ ఏం జరుగుతున్నది? ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్, కొట్టరాంపూర్, హెచ్బి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపురి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ని అంతా తీసుకుపోయి డైరెక్ట్గా మానేర్ రివర్లో డంప్ చేస్తున్నారు. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి, సీతారాంపూర్, అర్పపల్లి, తీగల గుట్టపల్లి,
అరపల్లి, వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి D94లో డంప్ చేస్తూ ఉన్నారు. అంటే పొలాలకు ఇచ్చేటటువంటి నీళ్ళల్లో ఒకటి మానేరువాగులో ఒకటి కాలువలో చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ సంజయ్ అన్న గారు మంత్రిగా ఉన్నారు, ఆ స్మార్ట్ సిటీ ఏమవుతుంది, దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నాడైనా పనులేమైనా చేసుడు ఉన్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టిన మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు అందరు ఫోటోలు దిగిండ్రు, సెల్ఫీలు దిగిండ్రు, పెట్టుకున్నారు. కానీ అక్కడికి యాక్చువల్గా పోయి చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్కు మధ్యలో ఉన్న ఆటో నగర్లో ఇప్పటికి కూడా మరి పందులు తిరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో. అంటే మళ్ళీ పాత కరీంనగరే దర్శనం ఇస్తుంది తప్పితే స్మార్ట్ కరీంనగర్ అయితే నాకెక్కడ కనబడతలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టి ఉన్నాం. ఇప్పుడు అందులో 2-3 కంపెనీలకు మించి లేవు. ఇదివరకు వచ్చిన కంపెనీలన్నీ పారిపోయినాయి, వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలి. ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారి మంత్రివర్యులుగా ఉన్నారు. మరి మీ జిల్లాలోనే 3 దగ్గరల శ్రీవర్షిని ఆత్మహత్య, ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య, ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది దారుణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1100 మందిని చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది. వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వెసులుబాటు ఇదివరకు కూడా ఉండే, ఆర్టీసీ జర స్ట్రిక్ట్ ఉంటుంది, ఫాస్ట్గా తీసేస్తారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్లో తీసేసుడే తప్ప వాపస్ తీసుకునే పరిస్థితి లేదు. ఇదివరకు బీఆర్ఎస్లో తీసిన 300 మంది అట్లనే మిగిలిపోయినారు. ఇంకొక 1100 మంది కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వారిని తీసిండ్రు. అంటే 1300 మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు, కండక్టర్లు రోడ్ల మీద పడ్డారు. వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ అందరికి గుర్తుండుంటుంది, వాయుదూత నడిచిన టైంలో మన కేశవరామ్ సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ని కూడా వాడుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్లో ఎవరు మాట్లాడుతూనే లేరు. మా నిజామాబాద్లో మేము ప్రయత్నం చేసినాం, 800 ఎకరాలు సేకరించి పెట్టినాం. వరంగల్లో ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరైంది. మరి కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి, ముంబైకి, హైదరాబాద్కి, షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు అని చెప్పారు. ఇదివరకు ఉండేటి ఏటా వారానికి ఒకసారి, అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం మైనారిటీ మినిస్టర్ లేడేంది ఒక్కరు కూడా అని. చలో अच्छी बात हो गई, जुबली हिल्स में चुनाव आ गया तो एटलीस्ट जल्दबाजी में ही सही अजहरुद्दीन साहब को एक माइनॉरिटी कम्युनिटी से मिनिस्ट्री मिल गया. इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बन गए, उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो इश्यूज पेंडिंग है, जो 2000 करोड़ देने वाले थे डेवलपमेंट के लिए माइनॉरिटीज़ को हर साल, उसको भी उसी इमरजेंसी से रिलीज़ करना है. और जो वक्फ के प्रॉपर्टीज़ को बचाने का काम करने वाले थे, उसको भी उसी इमरजेंसी से करना है. और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था, उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की ज़रूरत है. मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ, मैं आपकी बहन हूँ, आपके हमदर्द हूँ, और आप जानते हैं हमेशा से हम माइनॉरिटी कम्युनिटीज़ के वेलफेयर के लिए काम कर चुके हैं. आगे चल के भी हम काम करेंगे. जिस तरीके का इज्जत हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है. जो सेल्फ रेस्पेक्ट हमें हुकूमत में रहने से, पावर शेयर करने से मिलती है, आज माइनॉरिटी कम्युनिटी को नहीं मिल रहा है. तो मेरा यही एस्पिरेशन है, मेरी उम्मीद है कि मैं अच्छे से काम कर सकूंगी. और वाटर सॉरी
मेरी ये उम्मीद है कि मैं आगे चल के माइनॉरिटीज़ के पॉलिटिकल एम्पावरमेंट के लिए ढंग से काम कर पाऊंगी, इसीलिए आपके साथ चाहती हूँ। और एक सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटीज़ को साथ में लेके काम करते हैं वो स्टेट को डेवलप होने से कोई भी नहीं रोक सकते हैं। और इसी साथ साथ मैं यही कहना चाहती हूँ कि बीजेपी रहने दो या कौन से भी पार्टी रहने दो, जो स्टेट में पार्टी रहेगी वो अगर माइनॉरिटी का साथ दे के उनको बचा के आगे चल सकेंगे और हमारे तेलंगाना में गंगा जमुना तहजीब को बरकरार रख सकेंगे तो उसी पार्टी का, उसी शख्सियत का आपको साथ देना चाहिए। मैं एक ऐसे ही पर्सनालिटी हूँ, हमेशा मैंने माइनॉरिटी वेलफेयर चाहा है, इसीलिए आज आपका साथ चाहती हूँ। ఇక మన ప్రెస్ మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జాగృతి జనం బాటలో 3వ రోజు కరీంనగర్ జిల్లాలో చాలా చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ సమస్యలన్నీ ఇక్కడతో వదిలిపెట్టాం, ఇవాళ తెలుసుకున్నాం, ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం. తర్వాత కార్యాచరణలో భాగంగా ఎవరికి ఎట్లా ఒత్తిడి చేసి పని చేయించాలో, కొన్ని పనులు కలెక్టర్ గారి దగ్గర అయిపోతాయి, కొన్ని పనులు మంత్రుల దగ్గర అవుతాయి, కొన్ని ముఖ్యమంత్రి గారి దాకా పోతాయి. ఆయా మార్గాల్లో ఒత్తిడి పెట్టి తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు నాకేం బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ కదన్నా, ఇప్పుడు నాకేం బంధనాలు లేవు. అంటే పర్టికులర్గా గ్రనైట్ మాఫియాకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గ్రనైట్ వాడాల్సిందే, తీయాల్సిందే, ఎందుకంటే అది సహజంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దానివల్ల డెవలప్ చేయొచ్చు. కానీ దారుణమైనటువంటి వైలేషన్స్ జరిగినాయి, అవన్నీ కూడా చూసి చూడనట్టుగా పోయినాం. ఆ సందర్భంలో మరి బీజేపీ నుండి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, ఫైన్లు కట్టాలి, కొంతమంది కడతలేరని ఆరోపణలు చేసిర్రు. తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ అందరు సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సో ఉద్యమాలు చేసిన కొంతమందిని జైళ్ళల్లో వేసి కూడా హింసించిన సంగతులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటిది, మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేటటువంటిది, మన పర్యావరణ పరిరక్షణ మీద పోరాటం అనేటటువంటిది జాగృతి ఒక ప్రయారిటీ అంశంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని ఎండగడుతూ ఉంటాం, వాటిని అరికట్టడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ వేసినట్టే ఉంటుంది, కానీ లోపల నడుస్తూనే ఉంటుంది మళ్ళీ. సో అవి మరి ఎట్లా ఆపాలి అనేటటువంటిది మీలాంటి వాళ్ళందరి మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్గా మన తెలంగాణ, మన కరీంనగర్ కాపాడుకుంటే పర్యావరణం మనకే బాగుంటుంది. ఎంత లోతుంది రాయి అంత లోతు నేను తవ్వుతా అంటే మొత్తం వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. గవర్నమెంట్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చేస్తే మాత్రం బాగుంటుంది, దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది, ఇవాళ కూడా ఉన్నదనే నేను భావిస్తున్నా. ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా మాట్లాడుతూ అటువంటి ఒపీనియన్సే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం, మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం, ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం, అదే పని చేస్తూ ముందుకెళ్తాం. 100% బీఆర్ఎస్ పార్టీ మీరు చూసిండ్రు, ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు జూబ్లీహిల్స్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ వాన వచ్చింది, వరద వచ్చింది, ఆడ వరంగల్లో ఘోరమైన పరిస్థితి ఉంది, ఖమ్మంలో ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ మానకొండూరు నిన్న నేను కల్వలకు పోయినా, అక్కడ రైతులు 6,000 ఎకరాలు దాదాపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు ఇంతవరకు, పోనీ ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అడగాలి, గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని చెప్తామని గెలిచిండు కాబట్టి ఆయనన్నా రావాలి. అంటే రెండు పక్షాలు కూడా ప్రజల్లో తిరగడం లేదు.
కాబట్టి ఆ పాత్ర జాగృతి పోషించదలుచుకున్నది. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. జాగృతి ఎప్పుడైనా రాజకీయ వేదికనే కదన్న. మేము తెలంగాణ ఉద్యమంలో మేము బతుకమ్మలే కాదు, బతుకమ్మలు ఆడడమే కాదు, బాంబులు కూడా వేస్తామని చెప్పినాం. ఏం సాంస్కృతిక వేదికగా లేం. మేము ఎప్పుడైనా రాజకీయాలే మాట్లాడినాం. నో బీఆర్ఎస్తోని అటాచ్డ్ ఉన్నామా లేదా అన్నది పక్కన పెడితే, జాగృతి ఎప్పుడైనా సరే ప్రజల కోసమే మాట్లాడింది. ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఇప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే, అప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణనే. అంటే ప్రధానంగా ఒకటండి, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అసలు ఓవరాల్గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది. దానిని చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదు. అసలు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు లేబర్ చట్టాల మీద ఎక్కడైనా మాట్లాడినరా చూడండి మీరు. ఆయన రైతులకు సంబంధించిన చట్టాల మీద మాట్లాడింది. ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మీద మాట్లాడుతున్నారు. అన్ని లేబర్ కోడ్లు తీసి 3 కోడ్లు వేసిరండి. ఎంత దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్ అంటే. నేను చాలా దగ్గరగా కార్మిక వర్గాలతో పనిచేస్తాను కాబట్టి దానివల్ల జరిగే నష్టం ఏందన్నది అర్థమవుతుంది. 20 మంది ఉన్న ఫ్యాక్టరీకి ఇప్పుడైతే రెగ్యులేషనే లేదు. 20 మంది అక్కడ లేడీస్ పనిచేస్తే కనీసం ఒక సింగిల్ బాత్రూమ్ లేకున్నా కూడా మనలాంటి విలేకరులమో రాజకీయ నాయకులమో ఎవరైనా పోయి అడుగుదామంటే కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హక్కే లేదు, తీసేసిరు. అయినా కూడా ప్రధాన స్రవంతి పార్టీలు ఎవరం కూడా మాట్లాడలేదు. అందులో నేను కూడా ఉన్నా, ఎవరం కూడా మాట్లాడలేదు. అక్కడక్కడ మేము మాట్లాడేటట్టు మాట్లాడడం కానీ ఆ వాయిస్ బయటికి రాలేదు, ఉద్యమం జరగలేదు, అవి మారలేదు. రైతు చట్టాలు ఎట్లయితే మారినాయి ఉద్యమాలతోని, కార్మిక చట్టాలు మాత్రం మారలేదు. ఇక సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు అప్పుడప్పుడు చేసినంత చేసిరు, వాళ్ళ కాలేదు. దేశవ్యాప్తంగా బంద్ చేసినా కూడా మార్పు అయితే రాలేదు. సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరిది ఉన్నా సఫర్ అవుతున్నది మాత్రం కార్మికులు. వాళ్ళకైతే పరిష్కారం రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటండి, అసలు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం ఎవరికి అర్థమవుతలేదు. వచ్చినప్పుడు తప్పకుండా జాగృతి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తాం. మీరు అన్నట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడే ఇంకా మేము చెప్పలేం, ఇంకా 2 నెలల సమయం కావాలని నిన్ననే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసినారు. అంటే సాగదీసేటటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్పితే మరి వాళ్ళను కంప్లీట్గా రెసిగ్నేషన్ చేపించి కాంగ్రెస్లోకి తీసుకుందామనే ప్రయత్నం కూడా చేయడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగృతి ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే డెఫినెట్గా అండి, ఫీ రియంబర్స్మెంట్ మీద మీరు చూసుంటారు. నేను ఒక్కదాన్నే కౌన్సిల్లో బలంగా నిలదీస్తే సీఎం గారు నేను ఎవ్రీ మంత్ పే చేస్తాం ఫీ రియంబర్స్మెంట్ అని మాట ఇచ్చిండ్రు. కానీ ఆ తర్వాత ఆ మాట కూడా ఎగ్గొట్టిండ్రు. మొన్న స్కూల్స్ కాలేజీలు అన్నీ బంద్ పెడతామంటే 600 కోట్లు రిలీజ్ చేస్తాం, మళ్ళీ అది క్లోజ్ చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు స్కూల్స్ కాలేజీలు అన్నీ కలిసి 10 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని నింపుతాం, కవాతీ చేస్తాం అంటున్నారు. అట్లాంటిది ఏదన్నా ఉంటే తెలంగాణ జాగృతి ముందు వరుసలో ఉంటుంది. ఈ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, కాలేజెస్ మూతపడకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే అది మూతపడితే చాలా నష్టపోయేది ఆడపిల్లలే. అది నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు 23 మంది సీఎంలు అయినరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఒక్క మహిళ సీఎం కాలే, ఒక్క బీసీ సీఎం కాలే, ఒక ఎస్సీ సీఎం కాలే. సామాజిక న్యాయం అనేది నేను అడిగేది ఒకటే, ఎవరెవరికైతే అవకాశాలు రాలేదో అందరికీ రావాలి 100%. ఈడ ఇప్పుడు ఎలక్షన్ ఏడొచ్చా నేను నీ లొల్లిపడగాను, మా వాళ్ళు ఏదో ప్రేమతో అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన, ఇది 3వ జిల్లాలో తిరుగుతున్నాం, ఇంకా 30 జిల్లాలు తిరగాలి. మేము తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని మా కార్యాచరణ ఏంది అనేటటువంటిది ఆలోచన చేసుకుంటాం. మాకు ఒకసారితో క్లారిటీ రాకపోతే 2 సార్లు తిరుగుతాం తెలంగాణలో. పాయింట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి, అంతేగాని హడావుడు పడిపోయి రేపు పొద్దున కల్లా ప్రకటన చేసి ఎల్లుండి వెనక్కి తీసుకొని అటువంటి ఆలోచన లేదు. సో చాలా సీరియస్గా
అదే ఏం చేయాలి భయ్, అది కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం. అది నేను సింపుల్ కదా, దానిలో ఏముందంటే నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని, నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారో వాళ్ళకే తెలుస్తలేవు. 6 నెలల లోపల కొత్త వాళ్ళని తీసుకురావాలి ఎమ్మెల్సీని. సో అందుకని ఆపుతున్నారేమో నేను అనుకుంటున్నా. రేపు మాత్రం మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి లెటర్ రాస్తా. మేము స్పీకర్ గారు చైర్మన్ గారితో 2 times మాట్లాడినా నేను రాజీనామా చేసినాక. లేదు ఆలోచించండి అన్నారు. అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆలోచించుకున్నా సార్, రాజీనామా చేద్దామని ఫిక్స్ అయినా, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పిన. ఆ తర్వాత కూడా వారు ఆమోదించలేదు. వారు నాతో మాట్లాడకుండా చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. సో నేను రేపు ఎల్లుండో డైరెక్ట్గా వారితో మాట్లాడదలుచుకున్నాను. ఇంకా ఏమనుకోలేనా, ఇంకా ఒక్కసారి మొత్తం తెలంగాణ అంతా జనంబాట కార్యక్రమం పూర్తయిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో మళ్ళీ కూడా ఆలోచన చేసి డంకా బజాయించి అప్పుడు ప్రకటన చేస్తాం అటువంటి నిర్ణయం ఉంటే. థ్యాంక్ యూ అన్న. మా మాజీ సహచరుల బీఆర్ఎస్ వాళ్ళని ఫస్ట్లో అట్లే అంటారు. ఫస్ట్ కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు అదే అన్నారు. వీళ్ళ బాణం అని వాళ్ళు అంటారు, వాళ్ళ బాణం అని వీళ్ళు అంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. మేము వేళ్ళు అనుకునేదాకా ఈ విమర్శలు వస్తుంటాయి. నేను తెలంగాణ ప్రజల బాణం అన్నా, నాదేముంటుంది, నా సింపుల్ లాజిక్ అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో తెలియదు బ్రదర్ ఎంత సమయం పడుతుందో. కాకపోతే ఈ మధ్య అన్ని ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా, తొందరగా సామాజిక తెలంగాణ రావాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా. బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ ముందు తొందరగా 2026లోనే వాళ్ళు కులగన్న చేస్తామంటారు కదా. సో వెంటనే బీసీ బిల్లు కూడా పాస్ అయితే చాలా సంతోషం. తర్వాత మా ఆడబిడ్డలది కూడా డీలిమిటేషన్ అయిపోతే మేము కూడా ఒక 69 మంది ఎమ్మెల్యేలం అవుతాం. సో ఇంకా సంతోషం. అట్లా ట్రెమెండస్ చేంజెస్ నెక్స్ట్ 3 yearsలోనే మీరు చూసే అవకాశం కూడా ఉంది. చాలా చాలా మార్పులు అయితే జరుగుతాయి నెక్స్ట్ 3 yearsలో. థ్యాంక్ యూ. 100% జరుగుతుంది. ఎవరైతే దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వారందరినీ కూడా హక్కును చేర్చుకుంటాం. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఏదైతే అందరికీ కాంపన్సేషన్ రాలేదో వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒకటి ఎక్కడైతే ల్యాప్సెస్ జరిగినాయో అవన్నిటినీ కూడా కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జాగృతి నుండి చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.